హాయ్ ఎవ్రీవన్, నేను మీ సురేష్ అండి. ఇప్పుడు నేను తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్లో ఉన్నాను. నేను బుక్ చేసుకున్న విండో సీట్లో కూర్చున్నాను. అయితే నేను తిరుపతి నుండి భువనేశ్వర్కి వెళ్తున్నాను. భువనేశ్వర్ అంటే ఒడిశా రాజధాని. ఈ భువనేశ్వర్ అక్కడికి వెళ్ళాలంటే సింగిల్ ఫ్లైట్లో వెళ్ళలేము. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుండి కనెక్టెడ్ ఫ్లైట్లో నేను భువనేశ్వర్కి వెళ్ళాలి. అయితే అందరూ వారి వారి సీట్లో ప్యాసింజర్లు కూర్చుంటున్నారు. అనౌన్స్మెంట్ కూడా ప్రికాషన్స్ చెప్తుంది, మీరు సీట్ బెల్ట్ మీరు కేటాయించిన సీట్లో మీరు కూర్చోండి అని చెప్పని. అయితే ఇప్పుడు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఈ ఫ్లైట్ బయలుదేరిందండి. మీరు బయట చూస్తున్నది తిరుపతి రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. దూరాన కనిపిస్తుంది కదా, అది. ఇప్పుడు ఫ్లైట్ అనేది రన్వే మీదకి వెళ్తున్నది. ఇప్పుడు రన్వే మీదకి ఎందుకు వెళ్తుందంటే అక్కడ స్ట్రైట్ రోడ్ ఉంటుంది, అక్కడ మీకు గాల్లోకి ఎగురుతుంది విమానం అనేది. నేను మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నానండి, చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను కనుక నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు పంచుకుంటాను. అంటే ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్పని. మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నట్లయితే మీతో పాటు హెడ్సెట్ అనేది తీసుకురండి. ఎందుకంటే ఫ్లైట్లో చాలా శబ్దం వస్తుంది, ఈ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినడం వల్ల మనకు హెడేక్ కూడా వస్తుందండి, వామిటింగ్ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని చెప్పని హెడ్సెట్ కంపల్సరీ మీరు తీసుకురండి. ఇంకా మనం ఇప్పుడు రన్వే మీదకి వచ్చాము. ఇంకా పైలట్లు ఫ్లైట్ అనేది ఇప్పుడు ఫ్లైట్ని నెక్స్ట్ రన్వే మీదకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్లైట్కి ఉన్న స్పీడ్ అంతా రైజ్ చేసి వదులుతాడు పైలట్. చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ మినిట్లో టేకాఫ్ అవుతుంది ఫ్లైట్. మై గాడ్, చాలా స్పీడ్గా కిందంతా చాలా చిన్నగా అయిపోతాయి. మీరు చూడండి, ఫ్లైట్ ఇప్పుడు పైకి ఎగురుతుంది. మార్నింగ్ కాబట్టి సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు మనకు. ఎగిరిపోయాం. ఫ్లైట్ టేకాఫ్ అయిందండి పైకి. అన్నీ కిందంతా చిన్నవిగా అయిపోతాయి. మనము పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఏంటంటే మనం పైకి వెళ్తున్నాము, ఆకాశంలోకి వెళ్తున్నాము. ఆ కిందంతా చిన్నగా అయిపోయి అప్పటికప్పుడు మనం కింద ఉన్నప్పుడు అంత పెద్ద బిల్డింగ్లు మనకు కనిపిస్తాయి. మనం పైకి వెళ్ళిన తర్వాత ఆకాశంలోకి అసలు చిన్న పురుగుల్లాగా చీమల్లాగా కనిపిస్తుంటాయి. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇంకా నిటారుగా వెళ్ళే ఫ్లైట్ని పైలట్ ఏం చేస్తాడంటే స్ట్రైట్గా తీసుకొస్తాడు. నెక్స్ట్ ఫ్లైట్ని స్టెప్ బై స్టెప్ అంటే అంచెలుగా మనల్ని ఆకాశంలోకి తీసుకెళ్తాడు పైలట్, మేఘాల్లోకి. మీకు చూస్తున్నారు కదా మేఘాలు, ఆ మేఘాలను కూడా దాటుకుంటూ ఆకాశంలోకి వెళ్తుంది ఫ్లైట్ అనేది. ఇంకా ఆకాశంలో మనం వెళ్తున్నప్పుడు మేఘాలు చాలా బ్రైట్గా, చూడలేనంత బ్రైట్గా ఉంటాయండి. చెప్పాలంటే స్ఫటికము వల్లే తెల్లగా ఉంటాయండి. కళ్ళు కూడా చూడడానికి సహకరించవు, అంత బ్రైట్గా ఉంటాయి. సూర్యుడు కూడా మార్నింగ్ టైం కాబట్టి కొంచెం దగ్గరగా చూడగలము. వ్యూ చాలా బాగుంటుంది. ఆ మేఘాలు చూడండి, కొండలుగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మేఘాలు మీకు తెలిసిందే, భూమి మీద నీళ్లు వేడెక్కి ఆవిరై మేఘాలుగా మారుతాయి. ఆ మేఘాల్లో నుంచి వర్షం వస్తుంది మనకు, మీకు అందరికీ తెలిసిందే. ఇంకా నేను 2 ఫ్లైట్లు మారాలండి. అంటే రాను 2 ఫ్లైట్లు, పోను 2 ఫ్లైట్లు కదండి. 2 ఫ్లైట్లు ఎక్కాలి. అది కూడా ఫ్రీగా నేను ఈ ఫ్లైట్ జర్నీ చేయడం జరిగింది. అది ఎలా అనేది మీకు లాస్ట్ వరకు చూడండి, మీకు తెలియజేస్తాను. ఇప్పుడు
ఫ్లైట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతుందండి ఫ్లైటు. మీరు చూసినట్లయితే దూరంగా ఉన్న ఆ కొండలుగా ఉన్న మేఘాలు చూడండి, చాలా చక్కగా, చాలా ఆహ్లాదకరంగా, అందంగా కనిపిస్తాయి వ్యూ. సూర్యుడు చూడండి ఎంత సంతోషంగా ఉందో, అద్భుతంగా ఉంటుంది వ్యూ. అందుకని నేను ఆ ఫ్లైట్ ఫస్ట్ టైం కాబట్టి చాలా సంతోషించాను. ఇప్పుడు మనం ల్యాండ్ అయ్యామండి ఇక్కడ నెక్స్ట్ ఫ్లైట్ నేను హైదరాబాద్ నుండి భువనేశ్వర్కి వెళ్ళాలి. ఇక్కడ అందరూ ఫ్లైట్లో సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫ్లైట్తో. నేను కూడా మొత్తం కెమెరా మొత్తం గ్రాప్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఈ ఇండిగో బస్సులు వచ్చాయని కదండి, అవి మమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో చూస్తాయి. నెక్స్ట్ కనెక్టెడ్ ఫ్లైట్ అండి, దానికి పెద్ద టైం లేదు. కనెక్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉంది వెళ్ళడానికి. నేను మరో ఫ్లైట్ ఎక్కిపోతున్నాను. నెక్స్ట్ వీడియో హైదరాబాద్ టు భువనేశ్వర్ అండి, అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఫ్లైట్లో కెమెరా అలౌ లేదు. కైండ్లీ లైక్ దిస్ ఇస్ ద ఫ్లైట్, ఫాలో మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.